డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం అంబటి రాంబాబు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆయన వేసిన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయి కూర్చున్నాయి. జగన్మోహన్ రెడ్డి నన్ను నిండా ముంచేశాడు అని గగ్గోలుగా ఏడవటం ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి అయింది. అంబటి రాంబాబు ఈ కల్తీని వ్యవహారం మీద వేసిన పోస్టర్ల మీద నోటికి పని చెప్పి జైలు దాకా వెళ్ళొచ్చాడు. ఇక ఆ తర్వాత అంబటి రాంబాబు అంటే ఇంకెవరో కాదు, కాపు కులంలో పుట్టిన మహానేత. ఇక అసలు వైసీపీలో ఎక్కడికి వెళ్ళిపోతాడు, నెంబర్ 2. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉంటే నెక్స్ట్ అంబటి రాంబాబే అన్నట్టుగా గతంలో ఒక వ్యవహారం నడిచింది. ఇక కాపు కులం వీళ్ళందరినీ రెచ్చగొట్టడానికి, లేకపోతే జనసేనలో ఉన్న ఎస్పెషల్లీ మరి కొంతమంది నిరాశావాహుల్ని ఇటువైపు ఆకట్టుకోవటానికి జరిగిన విస్తృత ప్రయత్నం కూడా అందరూ చూశారు. కాకపోతే ప్రస్తుతం అంబటి రాంబాబు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఒక్కడు కూడా నన్ను దేకడేముందిరా బాబో అని ఏడవటం ఇప్పుడు ఆయన పరిస్థితి అయింది. ఆల్రెడీ ఆయన ఆఫ్ రికార్డులో ఈ జగన్మోహన్ రెడ్డి నన్ను నిండుగా ముంచవతలు పారేశాడు అని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నట్ట. ఎందుకు ఈ పని జరిగింది అంబటి రాంబాబుకి అని అంటే, అసలు మొదటి నుంచి చూసుకుంటే అంబటి రాంబాబు వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. ఆయన దేనిలోకైనా దూకుడుగా వెళ్ళటం, బాగా ఇంతలావు నోరేసుకొని ప్రెస్ మీటుల్లోనూ వీళ్ళని అవహేళన చేసి మాట్లాడటం, ఇవన్నీ తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ కావచ్చు, ఆయన ఇచ్చిన సూచనలు కావచ్చు, అంబటి రాంబాబు ఈ కల్తీ నెయ్యి మీద వేసిన పోస్టర్ల విషయంలో చంద్రబాబు నాయుడు మీద నోరు చేసుకున్నాడు. ఆ నోరు చేసుకోవటం కనీసం ఇప్పుడు ఏ కాపు కులంలో అయితే ఈయన మహానీయుడు మహానేత అని చెప్పుకుంటున్నారో, ఆ కాపు కులస్తులు కూడా ఏమీ అంబటి రాంబాబుని సమర్థించేటట్టుగా ఏం లేరు. కాకపోతే జనసేనలో ఉన్న మరి రజనీ కావచ్చు, కొంతమంది ఆశావాహులు, కొంతమంది నిరుత్సాహానికి లోనై అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి ఇదొక పనికొచ్చింది వాళ్ళకి అస్త్రం. జనసేన నుంచి బయటికి వెళ్ళిపోవటానికో, లేదు జనసేన కాదండి మేము ఇక నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవటానికి వాళ్ళకు ఒక ఊతం ఇచ్చినట్టు అయింది. వాళ్ళ మార్పుకి పనికొచ్చింది తప్ప ఈరోజున అంబటి రాంబాబుని పట్టించుకునేవాడు ఎవడు లేడు. 18 రోజులు జైలు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైనా కేసులు ఊరకనే పోయినాయా? బెయిల్ వచ్చినంత మాత్రాన్ని కేసులు పోతాయని ఏం కాదు కదా. కేసు పట్టిన కేసు నడుస్తుంటుంది. ఎప్పటికైనా సరే అది పీతి గోసలాగా యాలాడుతూ ఉండటమే, అది తప్ప ఇంకా ఏముండదు. కాకపోతే ఈ మధ్యలో ఒక అంబటి రాంబాబు అసలు కాపు కులస్తుల్లో ఒక పెద్ద మహానాయకుడు కాబోతా ఉన్నాడు. జనసేనలో కానీ, టీడీపీలో కానీ, ఇతర పార్టీల్లో ఉన్న కాపు నాయకుల్ని మొత్తాన్ని ఇటువైపుకి లాగటానికో, లేకపోతే కాపు ఓట్లు మొత్తం కన్సాలిడేటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేపించడానికి ఎలాంటి వాళ్ళు పనికొస్తారు అన్నట్టుగా ప్రచారం నడిచింది. కానీ ఆ రోజు నుంచి అంబటి రాంబాబు ప్రతిరోజు నా పైన దాడి జరిగింది, దాని వ్యవహారం చూడండి, నా ఇంటి పైన ఆ దాడి జరిగింది, ఆ వ్యవహారం చూడండి, నా ఆస్తులు కొల్లగొట్టేశారు, ఆ వ్యవహారం చూడండి, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా కనీసం సాక్షిలో కూడా ఇట్లా దాన్ని, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ కూడా చేయట్లా. ఇప్పుడు మండలిలో కల్తీ నెయ్యి మీద చర్చ కావచ్చు, లేకపోతే జగన్ క్రైస్తవ్యం గురించిన చర్చ కావచ్చు, ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది అదే కదా. ఇవి కాకుండా వైవి సుబ్బారెడ్డి, బోమన్ కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈ వ్యవహారాలు మొత్తం నడుస్తుంటే అంబటి రాంబాబు ఆ పైన 1వ స్థానంలో ఉన్నవాడు 100వ స్థానానికి పడిపోయాడు. నా ప్రెస్ మీట్లు ఎవడు దేకట్లేదు, నేను ఇచ్చిన స్టేట్మెంట్లు ఎవడు పట్టించుకోవట్లేదు, ఒక్కడు కూడా నన్ను ప్రాపగాడ చెయ్యరేందిరా బాబోయ్ అని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడంటే ఇంట్లో. నిన్నటి మొన్నటి దాకా మరి జడా శ్రావణ్ కుమారో, లేకపోతే నిన్ననే కదా మరి కొడాలి నాని కూడా వెళ్ళి కలిసి ఆయన మాటలు మాట్లాడితే, ఇది అంబటి రాంబాబుని కలవటానికి వెళ్ళినప్పుడు జరిగిన కొడాలి నాని మాట్లాడిన మాటలు అని చెప్పి ఆయన మీద వాళ్ళు వేరే ట్రోలింగ్ చేస్తున్నారు తప్ప పక్కన అంబటి సోదిలో కూడా లేకుండా పోయాడు. నా పరిస్థితి మరీ ఇంత దారుణంగా అయిపోయిందా, ఇదిగో హైప్ వచ్చేసింది అని ఆయన మొలగ చెట్టు ఎక్కాడు. ఏముంది, మొలగ చెట్టు ఇరిగి పడితే కింద పడి నడువులు ఇరిగినట్టే అయింది పరిస్థితి అంబటి రాంబాబుకి. ఇప్పుడు ఆయన ప్రతిరోజు, ఇప్పుడు మీరు గమనించారంటే ప్రతిరోజు ఆయన ప్రెస్ మీట్ ఒకటి పెడతాడు, పెట్టి నా ఆస్తులపైన దాడులు చేస్తారా, ఇంతకింత నేను పగ తీర్చుకుంటాను అని కానీ, ఈ పోలీసులే దగ్గరుండి నా ఆస్తులు ధ్వంసం చేయించారు అని కానీ,
నా పైన జరుగుతున్న కుట్రల్ని మీరందరూ బాగా గమనించాలి అని కానీ ఎట్లాంటిది ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఒక్కటి కూడా సాక్షిలే ఇట్లా, ఒక్కటి కూడా ఈ వైసీపీ సోషల్ మీడియాలో దాని గురించి ప్రస్తావన రాట్లా. అసలు జగన్మోహన్ రెడ్డి నాకు ఇదేదో కొంచెం తేడా కొట్టేటట్టుగా ఉంది, హిందువులందరూ కలిసి నన్ను వెలేసి నా రాజకీయ పార్టీకి నా రాజకీయ జీవితానికి చరమగీతం పాడేటట్టున్నారని చెప్పి ఆయనే మరి ఒక దేవాలయంలో కూర్చొని నందీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టకు పూజలు చేసుకొని వచ్చాడు. అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ నెయ్యి వ్యవహారంలో బట్టలు లేకుండా నగ్నంగా నడి బజార్లు నిలబట్టినట్టు అయిపోయింది పరిస్థితి. అలాంటి దాంట్లో రామాయణంలో పిడకల వేటలాగా ఇప్పుడు అంబటి రాంబాబు వ్యవహారం ఒకటి. నేను ఎక్కడికో వెళ్ళిపోతానంటే వీళ్ళు కనీసం వారం రోజులు కూడా నా విషయాన్ని హైప్ చేయకుండా ఏడకాడ వదిలేశారని ఇప్పుడు ఆయన గగ్గోలు. ఎందుకని ఇలాంటి పరిస్థితి వస్తుంది అనంటే, ఎప్పుడైనా మనం స్క్రిప్ట్ని ఫాలో అయితే, మనం ఓన్గా మన మనస్సాక్షి చెప్పింది ఫాలో అవ్వాలి, మన బ్రెయిన్లో వచ్చిన ఆలోచనలు ఫాలో అవ్వాలి. జగన్ తిట్టమన్నాడు కదా అని చంద్రబాబు నాయుడిని మరి లకార చకార మకారాలన్నీ తిట్టేసి వాడమ్మ మొగుడు ఎవడొస్తాడో చూద్దాం రాండి అని ప్రగల్భాలు పలికితే, అసలు అమ్మ మొగుడు సంస్కృతి తీసుకొచ్చిన కొడాలి నానియే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సొఫిస్టికేటెడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ గొంతులో వణుకు, కళ్ళల్లో భయం కనపడతానే ఉంది. ఏం జరుగుద్దో అసలు ఈ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరున్నా లోకేష్కే నష్టం, జగన్ బుక్లో లోకేష్ పేరున్నా లోకేష్కే నష్టం అని ఆయన పైకి బేరాలు పలకొచ్చు. కానీ ఇంతకుముందు లోకేష్ని ఎట్ట మాట్లాడేవాడు, పప్పు నాయుడు గిప్పు నాయుడు అని ఎట్ట మాట్లాడేవాడు. ఇప్పుడు శుద్ధమైన భాషలో ఎందుకు మాట్లాడుతున్నాడు? అంబటి రాంబాబు మాట్లాడిన ఆ అమ్మ మొగుడు అనే మాటను కూడా యువతల కొడాలి నాని మాట్లాడలేక మెదలకుండా ఆయన ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి అని మాట్లాడుతుంటే, ఇప్పుడు అంబటి రాంబాబు అడ్డమైన బూతులు మాట్లాడేవాడు. గతంలో కొడాలి నాని ఏ పొజిషన్ ఆక్రమించుకొని ఉన్నాడో ఇప్పుడు అంబటి రాంబాబు ఆ పొజిషన్కి వచ్చాడు. మంచి మాటలు, శుద్ధమైన మాటలు, కొంచెం వెటకారం మిక్స్ చేసి అబ్బా ఈయన అంబటి రాంబాబు అంటే బాగా మాట్లాడతాడండి అనుకునే స్థాయి నుంచి బూతులు మాట్లాడేవాడు అనే స్థాయికి పడిపోయాడు. కొడాలి నాని స్థాయికి దిగజారిపోయాడు. వల్లభనేని వంశీ స్థాయికి దిగజారిపోయాడు అంబటి రాంబాబు. ఇప్పుడు ఇంకా ఆయన్ని మళ్ళీ పార్టీలో ఎప్పుడు పైకి లేపుతారు? ఎవరు లేపేటట్టే కనపట్టలా. కనీసం గుంటూరులో వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన ఇంటి వైపు తొగ్గి చూడటం లేదు. వెళ్తే మళ్ళీ మన కేసులు ఎక్కడ బయటకు తీస్తారో అన్నట్టుగా అయింది. దీంతో పాటుగా ఇతర వ్యవహారాలు, ఆ రోజున అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూడటానికి రావచ్చు, మిగతా వాళ్ళు చూడటానికి రావచ్చు, వాళ్ళకి వేరే పనులు కూడా ఉంటాయి కదా. ఈ కల్తీ నుంచి తప్పించుకోవటం ఎట్టాగా, లేకపోతే బీఆర్ నాయుడిని ఇరికించడానికి ఫేక్ వీడియోలు చేయటం ఎట్టాగా, ఇవన్నీ కనీసం ఫేక్ వీడియోల మీదన్నా మన ఏదన్నా ఒక బయట ఇస్తే అదన్నా చూస్తారేమోనని అంబటి రాంబాబు అప్పటికీ ప్రయత్నం చేశాడు. ఎవడు దేకక జగన్ నా కొంప ముంచాడు బాబోయ్ అని గగ్గోలు పెట్టాడు. ఇప్పుడు అంబటి రాంబాబు వంతయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.